బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే పీజీ విద్యార్థులకు శాపంగా మాడే జీవో నెంబర్ 70 వెంటనే రద్దు చేయాలి. పీజీ విద్యార్థులకు శాపంగా మాడే జీవో నెంబర్ 70 వెంటనే విద్యార్థులకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే ఈ పీజీ చదివే విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 70 రద్దు చేస్తామని చెప్పాడు. అదే కాకుండా రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికీ దాదాపు 400 రోజులు గడుస్తున్న వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా పీజీ విద్యార్థులకు శాపంగా వాడినటువంటి జీవో నెంబర్ 77 ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇదే విధంగా నారా లోకేష్ గారు వివరిస్తే మాత్రం ఖచ్చితంగా చలో అసెంబ్లీ కార్యాలయం ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి జరిగింది. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. 2,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి విడుదల చేసే 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయమని చెప్తా ఉన్న ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఉన్నటువంటి విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా అకౌంట్లోకి పడిన పాపాన లేదు. డిగ్రీ మరియు పీజీ ఉన్నటువంటి బీటెక్ విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు ఇంతకుముందు ఎంతో మంది విద్యార్థులను కలుపుకొని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సర్టిఫికెట్లు వస్తాయి, మీకు విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు కనీసం ఎక్కడా కూడా సర్టిఫికెట్ లేక ఇక్కడ ఉన్న కళాశాల వాళ్ళు పని చేసుకు కూలి పనికి పోయే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.